పెహల్గాం ఉగ్రదాడిని సీరియస్ గా తీసుకున్న భారత్ పాక్ తో సంబంధాలను కట్ చేసుకుంది. పాక్ పై ఆంక్షలు విధించడంతో పాటు సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టు సింధు జలాల రద్దుతో పాకుకు చుక్కలు చూపిస్తున్న భారత్ తాజాగా 5 జలాల విద్యుత్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టి పాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇండస్ వాటర్ ట్రీటీ రద్దుతో కశ్మీర్ లో 4000 మెగావాట్ల హైడ్రల్ పవర్ ప్రాజెక్టుల స్పీడ్ కు గేరు వేసింది. సింధు నది జలాల వినియోగానికి సంబంధించి భారత్ పాకుల మధ్య 1960లో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం సింధు నది దాని ఉపనదులను తూర్పు పశ్చిమ నదులుగా విభజించారు. సట్లస్, బియాస్, రావి నదులను తూర్పు నదులుగా, జీలం, చేనాబ్, సింధులను పశ్చిమ నదులుగా డివైడ్ చేశారు. చిన్న చిన్న కండిషన్స్ తప్పితే భారత్ తూర్పు నదుల జలాలను నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. అలాగే పశ్చిమ నదుల జలాలను పాకిస్తాన్ యూజ్ చేసుకోవచ్చు. కానీ భారత్ కూడా కొన్ని కండిషన్లతో పశ్చిమ నదుల్లో పరిమితంగా వాటర్ వాడుకునే హక్కు కల్పించింది. జల విద్యుత్ వ్యవసాయానికి లిమిట్ గా వాటర్ వాడుకునే ఛాన్స్ ఉంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఈ డీల్ ప్రకారం హైడ్రోలాజికల్ డేటా ఎప్పటికప్పుడు పాకిస్తాన్ కి అందించడం భారత్ డ్యూటీ. వరద హెచ్చరికలు చేయటం, నీటి వినియోగ వివరాలు, హిమానీ నదాలు కరిగే సమాచారం ఎప్పటికప్పుడు పాక్ సర్కారుకు అందించాలి. అలాగే నదుల మీద భారత్ ప్రాజెక్ట్ నిర్మాణం చేపడితే ఆ సమాచారాన్ని పాక్ తో పంచుకోవాలి. ఆ డిజైన్ మీద పాకుకు అభ్యంతరాలు ఉంటే భారత్ దానిపై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. రెండు పక్షాలు సమావేశమై చర్చించుకొని సమస్య పరిష్కరించుకోవాలి. ఒప్పందంలో భాగంగా సమస్యల పరిష్కారం కోసం శాశ్వత సింధు కమిషన్ పనిచేస్తుంది. ఇక్కడ సమస్య తెగకపోతే న్యూట్రల్ ఎక్స్పర్ట్ సాయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఒప్పందానికి బ్రేక్ వేయడంతో సింధు జలాల లెక్కల గురించి, ఇక్కడ ప్రాజెక్టుల గురించి భారత్ పాకుకు ఒక్క ముక్క చెప్పవలసిన పనిలేదు. జమ్మూ కాశ్మీర్లోని 4000 మెగావాట్ల హైడల్ పవర్ ప్రాజెక్టులపై భారత్ దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. జమ్మూ కాశ్మీర్ విద్యుత్ అవసరాలు తీర్చడంతో పాటు సింధు పశ్చిమ నది జలాలపై ఆధిపత్యం కొనసాగించాలని చూస్తుంది. IWT ఇండస్ వాటర్ ట్రీటీ ఆమోదం అక్కరలేకుండా ప్రాజెక్టులను వేగంగా కంప్లీట్ చేసేందుకు ప్రయత్నిస్తుంది భారత్. 800 మెగావాట్ల బర్సర్ ప్లాంట్, 260 మెగావాట్ల దుల్హస్తి, 1856 మెగావాట్ల స్వాల్కోట్, 240 మెగావాట్లతో ఉరి స్టేట్ 2, 930 మెగావాట్ల కిర్దాయ్ 2 జల విద్యుత్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఉరి స్టేట్ 2 బారాముల్లా జిల్లాలోని జీలం నదిపై ఉన్నప్పటికీ మిగిలిన ప్రాజెక్టులు చీనాబ్ లోయలో నిర్మించడానికి ప్రణాళికలు చేసింది. 3 నుంచి 5 ఏళ్లలో కంప్లీట్ చేసేందుకు టార్గెట్ పెట్టుకుంది. ఇటీవలే ఉరి 2 ప్రాజెక్టుకు ఇండస్ వాటర్ ట్రీటీ ఆమోదం లభించగా మిగిలిన 4 ప్రాజెక్టులకు ఒప్పంద అనుమతులు రావాల్సి ఉంది. ఈ ప్రాజెక్టులో అతిపెద్దది రాంబన్ జిల్లాలోని స్వాల్కోట్. దీని ఆనకట్ట 192.5 మీటర్లు. దుల్హస్తి స్టేజ్ 2 అండర్ గ్రౌండ్ పవర్ హౌస్. ఇక బర్సర్ పవర్ ప్రాజెక్ట్ నీటి నిల్వ చేసే సామర్థ్యం ఉన్న ప్రాజెక్ట్. కింద ప్రాజెక్టులకు నీటి కొరత ఉన్నప్పుడు ఇక్కడి నుంచి నీటిని వదలటంతో కింది ప్రాజెక్టులకు లాభం కలిగే ఛాన్స్ ఉంటుంది. అయితే IWT రూల్ ప్రకారం జీలం, చీనాబ్ మరియు సింధు పశ్చిమ నదులపై భారత్ రన్ ఆఫ్ ది రివర్ మోడ్లోనే జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించాలి. వాటర్ ను స్టోర్ చేసుకునే ఫెసిలిటీ లేదు. నిర్మించే ప్రాజెక్టులు కూడా ఇండస్ వాటర్ ట్రీటీ డిజైన్లకు అనుగుణంగానే ఉండాలి. లేదంటే పాక్ వీటి నిర్మాణానికి అడ్డు తగిలే అవకాశం ఉంటుంది. ఆర్టికల్ 370 సస్పెన్షన్ తర్వాత పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ అండ్ లడక్ లో వివిధ ప్రాజెక్టుల వివరాలను కోరింది. చినాబ్ నదిపై రాట్లేక్, వార్ జల్ విద్యుత్ కేంద్రాలకు శంకుస్థాపన చేస్తున్న సమయంలో భారత్ కనీసం మాట కూడా చెప్పలేదని పాక్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 1960 జల ఒప్పందాన్ని ఉల్లంఘించటమేనని పాక్ మండిపడింది. ఇలా ప్రతిసారి భారత్ చేపట్టిన ప్రాజెక్టుల ఒప్పందాన్ని అడ్డుపెట్టుకుని అడ్డు తగులుతూనే ఉంది పాకిస్తాన్. ఇప్పటికే పాక్ అనేక ప్రాజెక్టులకు అడ్డంకులు సృష్టించింది. ఈ 5 ప్రాజెక్టులకు టెక్నికల్, పొల్యూషన్, పర్యావరణ అనుమతులన్నీ ఉన్నప్పటికీ ఇందులో చాలా వాటికి ఇండస్ వాటర్ ట్రీట్ అనుమతులు లేవు. ప్రస్తుతం భారత్ ఈ ఒప్పందాన్ని రద్దు చేయడంతో వీటి పని పడకపోవచ్చని, ప్రాజెక్టులను వేగంగా కంప్లీట్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. వాటర్
ట్రీటీ రద్దుతో పాకిస్తాన్ కి షాక్లు ఇస్తుంది భారత్. పాక్ నీటి సరఫరా కోసం ఎక్కువగా ఈ నదులపైన ఆధారపడుతుంది. దేశంలోని 23.7 కోట్ల మంది ప్రజల తాగునీటి అవసరాలకు ఈ వాటరే కీలకం. కరాచీ, లాహోర్, ముల్తాన్ నగరాలకు డైరెక్ట్ గా ఈ నదుల నుంచే నీటిని అందిస్తుంది పాక్ సర్కార్. పాక్ వ్యవసాయానికి వాడే నీటిలో 80% ఈ ఒప్పందం ద్వారానే అందుకుంటుంది. ఈ నీటితో 16 లక్షల హెక్టార్లు సాగవుతున్నాయి. ఆ దేశ జీడీపీలో వ్యవసాయం వాటానే 23%. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 68% ప్రజలు దీనిపైనే ఆధారపడ్డారు. పాక్ ఒక ప్రతి ఏడాది 154.3 MAF నీటిని ఏటా సరఫరా చేస్తుంది సింధు బేసిన్. పాక్ దేశ ఆహార భద్రతకు సింధు జలాలే ప్రధానం. ఇప్పటికే పాకిస్తాన్ తీవ్రమైన నీటి కరువులో ఉంది. ఆ దేశ ఇరిగేషన్ మేనేజ్మెంట్ అధ్వాన స్థితికి చేరింది. కొన్ని ప్రాంతాల్లో ఉప్పు నీరు చొచ్చుకొస్తుంది. వ్యవసాయంతో పాటు పాక్ విద్యుత్ ఉత్పత్తిలో సింధు జలాలే కీలకంగా ఉన్నాయి. పాకిస్తాన్ విద్యుత్తుకు కీలకమైన మంగళ డ్యాం జేలం నదిపై నిర్మించారు. ఆ దేశ విద్యుత్ ఉత్పత్తిలో 8% ఇక్కడి నుంచి జరుగుతుంది. ఇక సింధు నదిపై నిర్మించిన తర్బెలా డ్యాం పాక్ వినియోగంలో 16% విద్యుత్తును తయారు చేస్తుంది. తాజాగా సింధు జలాల ఒప్పందంతో పాక్ లో 24% జల విద్యుత్తుపై ప్రభావం పడనుంది. మరోవైపు పాక్కు ప్రస్తుతం ఉన్న కేటాయింపులకు అనుగుణంగా నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం లేదు. మంగళ, తర్బెలా డ్యాంలు కేవలం 14.4 MAF నీటిని మాత్రమే నిల్వ చేయగలవు. పాక్కు ప్రతి ఏడాది లభించే నీటి వాటాలో ఇది కేవలం 10% మాత్రమే. ఇండిస్ వాటర్ ట్రీట్ రద్దు చేయడంతో భారత్ నిర్మించబోయే ప్రాజెక్టులపై పాకిస్తాన్ అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం తగ్గనుంది. ఉదాహరణకు కిషన్ గంగా ప్రాజెక్టులో రిజర్వాయర్ ఫ్లషింగ్ పై ఉన్న ఆంక్షలు ఇక ఉండకపోవచ్చు. అంటే నీటిని అవసరమైనప్పుడే నిల్వ చేసుకోవచ్చు. అలాగే నీటి నిల్వపై రిజర్వాయర్ల నిర్వహణపై ఉన్న నియంత్రణలు కూడా తొలగిపోనున్నాయి. భారత్ దెబ్బకు పాక్కు ఊపిరాటం లేదు. ఒకే ఒక రద్దుతో పాక్ ఆట కట్టించింది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసి పాక్ను మట్టి కర్పించింది. పాక్కు తాగు సాగు నీరు దొరకకుండా చేయటమే కాదు, హైడల్ పవర్ ప్రాజెక్టులను నీటి కష్టాలు తెచ్చి పాక్ను చీకట్లోకి నెట్టేలా స్కెచ్ చేసింది. పాక్ను చీకట్లోకి నెట్టి కశ్మీర్లో కరెంటు వెలుగుల కోసం ప్రాజెక్టులను స్పీడప్ చేసిన భారత్ వ్యూహం పాక్ను కోలుకోలేని దెబ్బతీసిందంటున్నారు ఎక్స్పర్ట్స్.